కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈయన చేస్తా అంటున్నాడు, ఆయన చేసుకొని ఆయన అంటున్నాడు. ఆయన అనడానికి ఉంది, అది వాల్యూ లేదు దానికి. కానీ బట్ డెఫినెట్లీ ఈయన వదలడు. దానికి ఆ మెటీరియల్ ఉంది కాబట్టి ఫైల్ గవర్నర్ జరిగిపోయింది. పర్మిషన్ ఇస్తారే చేయడం ఆయన. సో ఎన్ని మార్కులు వేస్తారు మొత్తానికి ఓవరాల్గా? 100కి ఎంత? నేనైతే పర్లేదు, యావరేజ్ మీద 50 మార్క్స్ అయితే వేయచ్చు. ఎంత? 50 అయితే 50 వేస్తారు. ఓకే. నెక్స్ట్ మరి హరగోపాల్ సార్ అంటే పాస్ మార్కులు కాదు, కానీ మీరు కొంచెం ఒక 15 మీద పడుతున్నారు కదా, గంటలు పడుతున్నారు. ఏదో డెలివరీ చేయడానికి సిస్టమ్స్ నడుస్తున్నాయి. ఓకే, ఫ్రీడమ్ ఉంది అన్నిటికంటే నుంచి. మీరే చెప్పాలి, మీరు కూడా అంతకుముందు దాంట్లో లోనే దాన్ని ఎవరితో కంపేర్ చేయాలండి? కంపేర్ చేయలేరు మీరు, దాన్ని ఎవరితో కంపేర్ చేయలేరు. ఎన్ని కేసులు అసలు ఈ సీఎం మీదనే 170. ఉత్తర కొరియా నేను ఇంటర్లో సీఎం చెప్పండి, ఆమె 170 కేసులు. 170 కేసులు ఏంటో ఒక లీడర్ మీద. సో ఆ టైప్ ఆఫ్ రిప్రెషన్ ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉంది. అడపదడప ఎక్కడైనా పిల్లలు వాళ్ళు, కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కి దగ్గరగా కూడా వీళ్ళు కూడా వస్తలేరు. మరి అది వాళ్ళు ఇయర్ అయినా మార్చుకోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నది పెద్ద అడ్డంకి ఇప్పుడు. సరే, మీరు ఫైనాన్షియల్ అంటున్నారు, ఓకే. కమిషన్లు పోతలేవా? కరప్షన్ నడుస్తలేదా? ప్రజాభవన్లో ట్యాక్సులు రౌండ్ టేబుల్ నడుస్తలేవా? ప్రతి బిల్లుకి 3% to 7% నడుస్తున్నది. బహిరంగంగా ఓపెన్ సీక్రెట్ ఇది మనం చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా అంటే నేను అవుట్రైట్గా మాట అనను, కానీ బట్ కరప్షన్ ఫ్రీ సొసైటీ మీరు ఇమాజిన్ చేస్తారా? కోర్స్ అసలు లొసుగుల్లో ఇప్పుడు ఎక్కువ తక్కువ రిలేటివ్ టర్మ్ 10 లక్షల బిల్లు కూడా నువ్వు 5% అంటే ఎట్లా అంటే ఎక్కువ తక్కువ అనే కంపారిజనే తప్ప 100% ఇది హానెస్ట్ గవర్నమెంట్ అని నేను అన్నాను అనుకోండి, అది చాలా అతిశయోక్తి. చాలా అంటారు, అతిశయోక్తి. అది కరెక్ట్. బట్ గతంలో ఉన్న కరప్షన్ ఇక్కడ కుటుంబ పాలన ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 కోట్లని మన అంచనా కదా. ఒక్కొక్కళ్ళ దగ్గర ఆ లెవెల్లో ఎవరు మా వాడు అంత కరప్షన్కి పాల్పడేవాడు ఎవరు లేరు. బట్ 100% ఆఫీసర్లు అంతా నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరిలా కరప్షన్ లేదు అనడానికి వీల్లేదు. అది ఒక పెద్ద జాడ్యం సమాజంలో. అది వేర్లు వెళ్ళిపోయినాయి. దాంట్లో చాలా కష్టపడి ఒక సిస్టమేటిక్గా దాన్ని ట్రాక్లో పెట్టాలంటే కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీలు 1 year కాలంలో ఎట్లా పనిచేసినాయి? ఇక రెండే ఉన్నాయి, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. రెండు పార్టీలు ప్రభుత్వం మీద, ప్రజా సమస్యల మీద ఎంతవరకు కొట్లాడుతున్నాయి. కొట్లాడలేరు అనడానికి వీల్లేదు. కానీ నేనేమంటా అంటే ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా. మీరు ఇచ్చిన మ్యాండేట్ 5 years మ్యాండేట్. ఈ వ్యక్తి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేటువంటి అంచనా కూడా మీరు 1 yearలో కాదు, యాక్చువల్లీ 2 years దాటిన తర్వాత, 2.5 years తర్వాత యూ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇట్స్ ఏ ఫెయిల్యూర్ అనో, వీళ్ళు ఫెయిల్ అయ్యారనో, సక్సెస్ అయ్యారని అనొచ్చు. కానీ